కూలీ సినిమా రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ కి చాలానే రీజన్స్ ఉన్నాయి. రజనీకాంత్ గారి మూవీ అంటే మినిమం హైప్ ఉంటది. బట్ దానికి తోడు చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ అండ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కానీ ఇన్ని ఆస్పెక్ట్స్ లో సినిమాలో ఏమైనా వర్కౌట్ అయిందా అని చూసిన వాళ్ళని అడిగితే 90% శోభినే సినిమాలో మెయిన్ హీరో అన్న రేంజ్ లో చెప్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే రజనీకాంత్ గారు ఉన్నా కూడా రజనీ స్టైల్ మూమెంట్స్ కూడా సినిమాలో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. దీనికి స్టోరీ లైన్ రీజనా లేక లోకేష్ కనకరాజ్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడా అని మల్టిపుల్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ లో ఈ సినిమాపై ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మరో రీజన్ నాగార్జున గారి లుక్స్ అండ్ స్వాగ్. టు బి ఆనెస్ట్, చాలా మంది నాగార్జున గారిని ఎలా చూపెట్టారు, నాకు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీతో మాత్రం ఎక్స్ట్రీమ్ గా క్రియేట్ అయింది. ట్రైలర్ లో సత్యరాజ్ గారి షార్ట్స్ చూసి ఎంత పెద్ద రోల్లో అండ్ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో అని అనుకున్నారు. కానీ ఆ ఎపిసోడ్ చూశాక రియల్లీ ఎగ్జైట్మెంట్ అనేది పక్కన పెడితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా నార్మల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మరో స్పెషల్ అపీరెన్స్ ఉప్పి సార్ క్రేజ్ గురించి మనం సెపరేట్ గా చెప్పలేం. ఆయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు జనాల ఎగ్జైట్మెంట్ డబుల్ అయిపోతుంది. సో అలాంటి క్రేజీ డైరెక్టర్ కమ్ యాక్టర్ రజనీకాంత్ గారితో కలిసి చేస్తున్నారంటే సినిమాలో ఆ ట్రాక్ ఎలా ఉంటుందో, ఫ్లాష్ బ్యాక్ లో కూలీగా ఎంత క్యారెక్టరైజేషన్ ఉంటుందో అని ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉండిపోయారు. అండ్ ఉప్పి సార్ తో పాటు ఆమిర్ ఖాన్ గారి గురించి కూడా, అసలు ఆమిర్ ఖాన్ గారేంటి మల్టీ స్టారర్ లో క్యామియోలో రావడం ఏంటి, ఆ లుక్స్ ఆ స్వాగ్ చూసి జనాలు అసలు ఇంత మందిని ఎలా ప్రజెంట్ చేస్తారు, ఒక్కొక్కరి ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతోంది, అసలు వీళ్ళందరినీ ఎలా మింగిల్ చేస్తారు స్టోరీలో అని నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. కానీ నిజంగా చెప్తున్నా, నేనే కాదు సినిమా చూసిన వాళ్ళని కూడా కనుక్కొని మరీ చెప్తున్నా, ఉప్పి అండ్ ఆమిర్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటని అడిగితే అసలు వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళ క్యామియోని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేకపోయారు. నిజానికి ఉప్పి గారిని వాడిన విధానం అయితే వెరీ డిసప్పాయింటింగ్. అండ్ ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఏదో ఎక్స్టెండ్ చేయాలని చేసి అక్కడ ఒక క్యామియోని పెట్టి హైప్ ఇద్దామనే ఇంటెన్షన్ తో ఒక స్పెషల్ రోల్ క్రియేట్ చేసి కమర్షియల్ గా ఆలోచించారే తప్ప ఒక పర్సన్ కి ఉన్న క్రేజ్ ని గానీ చూపెట్టిన విధానం గానీ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. అసలు ఆమిర్ ఖాన్ గారి రోల్ అయితే నిజంగా నవ్వొచ్చింది. అసలు ఏముంది అక్కడ, ఆమిర్ ఖాన్ గారి రోల్ అన్న ఫీలింగ్ వస్తుంది. కేవలం రజనీకాంత్ గారి కోసమే స్టోరీ ఏమీ అడగకుండా చేశానని చెప్పాడు. బట్ నిజానికైతే ఆ రోల్ కి బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ చేయడం అనేది ఇంపాసిబుల్. సినిమా మొత్తం అయిపోయాక నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయినా ఇది తీసింది, లోకేష్ కనకరాజ్ అయినా నిజంగా ఈ సినిమాకి డైరెక్టర్ అనిపించింది. నిజంగా సినిమాని ఏదో చుట్టేశాడని అనిపించింది. బికాస్ తన ప్రీవియస్ వర్క్స్ కి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఫైనల్లీ కూలీ మూవీ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.